కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల బొచ్చు కూడా పెరగలేదు ఇంతవరకు. ఏ విషయంలో అంటే నేను చెప్తా. కాకినాడ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వెంటనే అసలు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల టన్నుల పీడీఎస్ రైస్‌ని సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన పీడీఎస్ రైస్ ఎవరికి సంబంధించినది కూడా తెలుసు. ఆ కంపెనీ ఓనర్‌లు తెలుసు. అన్ని వివరాలు తెలుసు. అయినా ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇదొక్క విషయం. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ అనేవాడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడికి వెళ్తే ఆ మనిషినే పట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి గారు ఆయన్ని వెంట పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన మనిషిని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక మినిస్టర్ ఆయన జోగి రమేష్ని వెంట పట్టుకుని తిరుగుతున్నాడు. అంటే మధ్యలో ఆ రోజు టీడీపీకి సపోర్ట్‌గా నిలిచిన కార్యకర్తలు ఎక్కడికి పోవాలా? వైసీపీ హయాంలో కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు ఏమైపోవాలా? కొట్టించుకున్న కార్యకర్తలు ఏమైపోవాలా? మీరు మీ రాజకీయాల కోసం, మీ స్వార్థాల కోసం, మీ డబ్బుల కోసం మీరు ఒకటై అప్పుడు జరిగిన సంఘటనలు మర్చిపోయి ఇప్పుడు మీరంతా ఒకటై కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్‌ని ఇస్తున్నారు? శ్రీరెడ్డి, పోసాని, బోరుగడ్డ ఇలాంటి వాళ్ళని సరే బోరుగడ్డని అరెస్ట్ చేశారు ఓకే. ఆర్జీవిని అరెస్ట్ చేసేంత దమ్ము లేదు. పోసాని మురళిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదు. అసలు మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కార్యకర్తకు ఒక్క దెబ్బ పడినా టీడీపీ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టినారు. మీరేం చేస్తున్నారు? మీ గవర్నమెంట్ వచ్చినా కూడా మీరు చేతులు కట్టుకొని కూర్చున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారిని లంజా కొడక అని తిడితే కూడా మీకు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు ద్వారంపూడి మీద. ఏం చేస్తున్నారు? ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళే చక్రం తిప్పుతున్నారు. చూసుకోండి మీరు.